మొగుల మీద విమానాలు జర కిందికెళ్ళిపోతేనే ఇచ్చంతరంగా చూస్తుంటారు ఇప్పటికి కూడా. గసొంటిది ఒక ఊర్లే బుడ్డ బుడ్డ విమానాలన్నీ బుర్రు బుర్రు అనుకుంటూ తిరిగినాయట. ఆ విమానాలు ఏంటి అక్కడనే ఎందుకు తిరిగినాయో అరుచుకొని వద్దాం పారి. అగో నిజంగానే బుడ్డ బుడ్డ విమానాలే ఉన్నాయి కదా. అగో చూడుర్రి సుయ్యమని లేచి బుర్రుమని ఎట్లా ఎగిరిపోతున్నాయో. అగో ఊరోళ్ళు కూడా ఇచ్చంతరంగా చూస్తున్నారు కదా. మరేంది బుడ్డ విమానాల ముచ్చట అంటే, సర్కారు భూభారతి పేరుతోటి ఊర్ల పొంటి భూముల సర్వే చేయాలని అనుకుంటున్నది కదా. ఇక భూముల కొలతల కోసం అని తెప్పించినాయే ఈ బుడ్డ విమానాలు. అగో గివిటితోటి ఎట్లా భూములు కొలుస్తారు అనే కదా మీ అనుమానం. అదే చెప్తున్నా మంచిగా నుర్రి. వెనకటి సంది భూములు కొలవాలంటే మస్తు జంజాటం ఉండేది. గొలుసులేసి కొలిచేది. నక్షా ప్రకారం ఉన్నాయా లేదా అని కొలిసే కాడ ఇది మా జాగంటే మా జాగని పంచాదులైతుండే. కానీ ఈ డ్రోన్లతోటి డిజిటల్ గా భూములు కొలిస్తే ఆ పంచాదులే ఉండవిగా. ఈ విమానాల డ్రోన్లతోటి భూముల హద్దులు ఖచ్చితంగా కొలవచ్చట. ఇవి రోజుకు 2000 ఎకరాల భూములను కొలుస్తాయట. అందుకే సర్కారు రాష్ట్రమంతటా భూములను డిజిటల్ గా కొలిచేందుకు పైలట్ ప్రాజెక్ట్ కింద 5 జాగల్లో ప్రైవేట్ వాళ్ళకి పని చెప్పింది. అందులో ఒక ప్రైవేట్ కంపెనీలు విమానాల డ్రోన్లు వేసుకొని వచ్చి సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాహిద్ నగర్ కాడ ఊర్ల పొంటి భూములను సర్వే చేసి కొలుస్తున్నారు. ఇట్లా భూములు కొలిసి పక్కాగా ఉన్నాయనుకుంటేనే సర్కారు రాష్ట్రమంతటా ఇట్నే భూములు కొలిపించి కంప్యూటర్లో ఎక్కిస్తారట. అప్పుడు మనం దునియాలో ఏడున్నా మన జాగను మనం మంచిగా డిజిటల్ గా చూసుకోవచ్చు. హద్దులు కరెక్ట్ గా పెట్టుకోవచ్చు కూడా. దీంతో భూ పంచాయతీలను ఆపొచ్చు అన్నది సర్కారు చేస్తున్న ఈగ్రం. అన్నట్టు ఈ డ్రోన్లతో కొలిసిన భూముల హద్దులు సర్వే వివరాలు కూడా కరెక్టే ఉన్నాయా లేదా అన్నది కూడా మళ్ళా GPS మ్యాప్ చూసి నిర్ధారణ చేసుకుంటారట. ఇక ఇట్లా బుడ్డ విమానాలతో వచ్చి భూములు కొలుస్తుండే వరకు ఊర్ల పొంటి జనాలు కూడా ఇచ్చంద్రపై చూస్తున్నారు.